మేము ఆల్రెడీ గత 3-4 మీటింగుల నుంచి కూడా ఈ బెనిఫిషియల్ కానీ ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి. దాని మీద ఈ రోజున ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఈ ఎక్కువ రేట్లు అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎట్లా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు, అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే జరిగేటట్టు చేద్దాం అనేది మా ఉద్దేశం. అట్లా చేయడం వలన థియేటర్లకు ఇప్పుడు ఈ ఓటీటీలు వచ్చినాక ఈ అధిక ధరలు అమ్ముతుంటే ఆ వచ్చిన ప్రేక్షకుడి మీదే అధిక భారం పడుతుంది. అది కూడా జరగకూడదనే మా ఉద్దేశంతో ఇండస్ట్రీకి మిగతా సినిమాలు ఎక్కువ పర్సెంటేజ్ సినిమాలు 80% సినిమాలు ఒక మిడిల్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి కలెక్షన్ లేక. ఇచ్చిన పెద్ద సినిమాలకి రేట్లు పెంచడం వలన ఆడియన్ కూడా ఆ నెలకు ఆ సినిమాతోనే సరిపెడుతున్నాడు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రాలో కూడా అమలు చేయమని చెప్పి కోరడానికి మేము ఇది చేస్తాం. కాబట్టి ఇది ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నాం. అయితే ఈ విషయము టికెట్ రేట్ల కన్ఫ్యూజన్ అనేది మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం పోయిన 3-4 ఇయర్స్ నుంచి కూడా. అది ఒక పీక్ లెవెల్కి వచ్చిందండి ఇప్పుడు. అంటే ఒక 1000 రూపాయల టికెట్ అనేసరికి ఆడియన్స్ ఒక 2-3 డేస్ దాకా 1000 రూపాయల టికెట్ అనే మాట వ్యక్తం చేశారు థియేటర్లలో. సో దానివల్ల ఎంతోమంది ఆడియన్స్ రాలేదేమో అనే భావన అయితే క్లియర్గా ఉంది. నో డౌట్ పుష్ప మూవీ వాజ్ అ హిట్. బట్ ఫీల్డ్లో మాకు తెలుసు ఒక 40 మంది థియేటర్ ఓనర్లో మాట్లాడుతున్నాము. ఆడియన్స్కి రేట్ ఎంత ఉందో తెలియకుండా సతమతమయ్యి కన్ఫ్యూజ్ అయిపోయి కూడా ఉన్నాయి. సో ఇది ఒక లెవెల్కి రావాలనేసి ఎన్నో నెలల నుంచి కూడా బోత్ ద చేంబర్స్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేయండి అనేసి. సో ఆ లెవెల్కి వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ సార్. అంటే ఇప్పుడు పుష్ప కనుక టికెట్ రేటు ఇంకా తక్కువ ఉంటే ఎక్కువ ఆడేది మీ ఫీలింగ్? డెఫినెట్లీ ఒక రేట్ తక్కువ ఉంటే ఎక్కువ ఆడియన్స్, నో డౌట్. అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏముంటుంది, ప్రొడ్యూసర్కి రావాల్సిన డబ్బులు రావు కదా అనేది ఒక మాట వస్తుంది. సో మనం ఎటు దిక్కుపోవచ్చు అంటే ఇందాక మేము పోయిన 2-3 మంత్స్ నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాము. ఇండియా, చైనా, అమెరికా 3 దేశాలు కంపేర్ చేస్తే ఇండియాలో నంబర్ ఆఫ్ స్క్రీన్స్ చాలా తక్కువైపోతూ ఉన్నాయి, డౌన్ ట్రెండ్. ఈ చైనా అండ్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే వన్ మోర్ సైడ్ ఈజ్ ఒక సగటు ప్రేక్షకుడు, ఒక సగటు జీతగాడు, అంటే ఒక అమెరికాది కంపేర్ చేస్తే $5,000 ఉన్న సగటు జీతగాడు అమెరికాలో ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు క్యాల్కులేట్ చేస్తే ఒక $50, ఒక ముగ్గురు కలిసి సినిమా చూస్తే $50 అవుతుంది. $50 $5,000కి 1%. అంటే ఒక సినిమా చూడడానికి మనం 1% షేర్ చేస్తున్నాం అమెరికాలో. ఇక్కడ ఇండియా కంపేర్ చేద్దాం. సగటు జీతగాడు 25,000 జీతగాడు అనుకుందాం, మనందరికీ 25,000 శాలరీ అనుకుందాం. మనం ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఆలోచిస్తే నలుగురికి ఒక 1000 రూపాయల నుంచి 1500 అవుతుంది. టికెట్లకే 800, 900, 1000 రూపాయలు అయిపోతుంది. ఇంకా 500 ఫుడ్ అనుకోండి. 1000 5,000కి ఎంత అవుతుందండి? మోర్ దెన్ 5-7%. సో ఒక 5-7% మనం ఆడియన్స్ నుంచి లాక్కుంటున్నాం కదా ఒక పెద్ద సినిమాకి. చిన్న సినిమా చూడడానికి డబ్బులు లేవు.